ఎంత ఫ్రెష్గా ఉందంటే ఇది. అబ్బా, అసలు మార్కెట్లో మనం కొనుక్కునేది అయితే చీమలు గట్టి కుడుతున్నాయి ఇక్కడ. చీమలు ఫ్రెండ్స్ ఇక్కడైతే గట్టిగా ఉన్న చీమలు గట్టి కుడిసే. సర్లే, మనం అలాంటి లెక్క చేయం కాబట్టి. బా, ఇంత సమ్మర్లో ఎంత చల్లగా ఉందో చూడండి ఇక్కడంతా కూడా, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఆ రైతుకైతే ఫోన్ చేసి చెప్పాం రమ్మని చెప్పేసి, ఇంకా రాలేదు. ఒకసారి కాల్ చేద్దాం. వచ్చామండి, మీరు రండి. తోటలో మీ మకాం దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే సామవరం అనే విలేజ్లో ఉన్నాను. ఇక్కడ మామిడికాయలకి అయితే వచ్చాము. డైరెక్ట్గా చెట్టు మించి చెట్టునే కోస్తారని చెప్పేసి ఒక రైట్ అయితే వెళ్ళడం జరిగింది. ఆ మామిడికాయలు అయితే మనం డైరెక్ట్గా కోయడానికి అయితే వెళ్తున్నాం. ఇలా రైట్ మంచి అడవిలో ఉందన్నమాట ఈ ఏరియా అంతా కూడా. చూస్తారు కదా నా వెనకాలంతా కూడా చాలా పచ్చదనంతా. ఇక్కడికైతే కార్లు రావు, నేను అందుకని చెప్పేసి బండి మీద వచ్చానమాట. బా, ఇంత సమ్మర్లో ఎంత చల్లగా ఉందో చూడండి ఇక్కడంతా కూడా, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఇలా 2 బళ్ళు వేసుకొచ్చాం. ఇప్పుడు మామిడికాయలు కోయిస్తాం. చూస్తూ ఉండండి. బయలుదేరి ఉంటాడు, ఒకసారి కాల్ చేద్దాం. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆయన గారు మంచివా. ఆ రైతుకైతే ఫోన్ చేసి చెప్పాం రమ్మని చెప్పేసి, ఇంకా రాలేదు. ఒకసారి కాల్ చేద్దాం. గురుగారు వచ్చామండి, మీరు రండి. తోటలో మీ మకాం దగ్గర ఉన్నాం. మరి అక్కడికే కదా వచ్చాం, మరి అదే తెలుసు మాకు. అక్కడికి వచ్చామంటారు, అయితే మీరు వస్తారా? ఓకే అండి, అలాగండి. అలాగైతే అక్కడికి వచ్చేస్తానండి. ఓకే అండి, ఓకే, వస్తామండి అయితే. అలాగండి, అలాగే. ఓకే అండి, ఓకే. ఇక్కడ మామిడికాయలే కాదు, కొంచెం కరివేపాకు కూడా ఉందన్నమాట. కరివేపాకు వస్తున్నాడు రమేష్ అయితే. రమేష్ బాగుందా కరివేపాకు? చాలా బాగుంది. ఓకే, నాకు కూడా కొంచెం కరివేపాకు అయ్యమ్మా. లేదండి, నేను చిన్నదైతే తీసుకుని మీకు మెల్ల చూపిస్తాను. మళ్ళీ ఆలు చూపిస్తారా? ఎంత ఫ్రెష్గా ఉందంటే ఇది. అబ్బా, అసలు మార్కెట్లో మనం కొనుక్కునేది అయితే చీమలు గట్టి కుడుతున్నాయి ఇక్కడ. చీమలు ఫ్రెండ్స్ ఇక్కడైతే గట్టిగా ఉన్న చీమలు గట్టి కుడిసే. సర్లే, మనం అలాంటి లెక్క చేయం కాబట్టి. ఇక బా, ఏం ఫ్లేవర్ అబ్బా. నాకు కొంచెం కోయమ్మా రమేష్. లేదు, అంతా ఎంత ఫ్లేవర్ ఉందో చూడు. ఇది కరివేపాకు, కానీ మా అన్న గంజాయి లెవెల్లో దీన్ని ఎక్స్ప్రెస్. ఏదైనా చెప్తే గట్టిగా చెప్పు. చాలా బాగుంది. అయితే మనం అక్కడికి రైతు అక్కడ రమ్మన్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఆ రైతు ఉన్నారు కదా, ఫోన్ చేసి ఇలాగ చెట్లలోంచి లోపల నుంచి వచ్చేచ్చన్నారు. అసలు వే కూడా లేదు ఇక్కడ. కానీ మేము మా రమేష్ అయితే సాహసం చేస్తాం అనమాట. బండి కార్ని అయితే దొంగలు ఉంటుంది కదా, అలా తిప్పేస్తాను ఇతను ఈ అబ్బాయి. బండి కూడా అలా తిప్పారు అనమాట. సరే, వెనకాలన్నీ చూసారా మామిడి చెట్లు. ఇంత సమ్మర్లో ఈ మామిడి చెట్లు చూస్తుంటే చాలా బాగుంది ఆ ఫీలింగ్. అలా ఇంట్లో ఉండిపోకుండా ఇలాగ బయట కూడా తిరగడం. మా వాళ్ళు ఇక్కడ ఆగిపోయారు, చూసింది. బండి కూడా వెళ్ళట్లేదు. ఆగిపోదాం ఇక్కడ. వచ్చేసాం, చెట్లోకి వచ్చేసాం. ఇగో ఫ్రెండ్స్, చెట్టుకుంది కాయ, భలే ఉందా. ఇక్కడ అన్నీ అలాగ ఉన్నాయి. ఇంకా అదిరిపోయే కాయలు, ఇవన్నీ కాయలే మా మీదే ఉన్నాయి. ఇవే మనం ఇప్పుడు కోయబోతున్నాం. బాగున్నాయా? కానీ ఫోన్ చేసేటప్పుడు భలే అందుబాటులో ఉంటారండి మీరు. ఇదిగో
ఇది ఉంది కదా కర్ర, ఈ కర్రతో అన్నమాట మనం కోసేది. ఇప్పుడు దీనికి కింద చివరి చెక్క ఉంటుంది, దీన్ని పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంటాయి అనమాట కర్రలో. కాయ కింద పడింది అనుకోండి మనకి అది పాడవద్దు, కాబట్టి దీంట్లో పడేలాగా ఇది ఉంటుంది అనమాట. చెక్క దగ్గర అమ్మా ఎలా ఉంటుంది అనమాట. ఈ కార్నర్లో పెట్టి మనం కాయను లాగేయడమే. గురుగారు ఏం పేరు దీని పేరు? అది కాదండి, ఇది దోటు. దీని పేరు దోటు అనమాట. దోటు అంటే మామిడి చెట్లు వెళ్ళి ఇచ్చేసి అది తీసేది. ఇది పోయేసండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మామిడికి ఎలా పేర్లు చూపిస్తాను చూడండి. దీని ముందు ఇలాగ అక్కడ చూపించాం మీరు డైరెక్ట్ కాయ దగ్గర వెళ్ళిపో. చూసారు కదా, ఈ కాయని ఇలా తోసి ఇలా ఇలా లాగితే కాయ ఎలా ఉంటుంది అన్నమాట. వావ్, కాయ ఏమాత్రం పాడవకుండా మనకి ఇలా ఇలా వస్తుంది అన్నమాట. సూపర్ టెక్నాలజీ. ఓకే, ఎలా అయితే మనం మంచి కాయలు ఇట్లా పేరు ఏంటంటే పంచదార కంచి అనమాట ఇట్ల పేరు. ఆల్రెడీ నన్ను తిన్నాం తోటలోకి వచ్చి, చాలా స్వీట్ ఉన్నాయి. ఇలా మనం పట్టుకెళ్ళి మన ఇంటి దగ్గర మొగ్గేసుకుంటే మంచి 2-3 డేస్లో మంచి కలర్తో స్వీట్గా ఉంటాయి అన్నమాట. స్వీట్గా తినొచ్చు, బాగుంటాయి. ఇలాగే తీసుకోవాలి మామిడికాయలు తీసుకుంటే. చూస్తున్నాను, దీని పేరు పాపరకం అనమాట. ఇంకా ముగ్గలేదు, కొంచెం లైట్ ఎల్లో ఉంది. టేస్ట్ అయితే చేశాను కానీ చూపుతాను మీకు. బాగుంది అంటే ఇంకా బాగా ముగ్గితే బాగా ముగ్గిన కాయ ఇంకా బాగుంది అన్నమాట. ముగ్గిన కాయ అయితే ఇంకా బాగుంటుంది. అది పడ్డా కాయ పాపరకం అనమాట దీని పేరు. దీని వెరైటీ పేర్లు ఉన్నాయి. ఇంకా ఈ చెట్టు ఉంది కదా, ఇదిగో ఇది కానీ ఇది రసాలు అన్నమాట. ఇవి రసాలు దీని పేరు. బాగుంటాయి, మొగ్గేసుకుంటే బాగుంటాయి. వీటిని ఈ కలర్కాయలు ఏదో డిఫరెంట్ పేర్లు ఎన్నిటికి కూడా. కలెక్టర్కాయలు అంటే దీని పేరు. బాగుంది, అలా చూపించా తిన్నా. పంచదార కంచి ఏం చెప్పండి. చూసారు కదా కాయ ఎలా ఉందో. ఇప్పుడే కోసింది కదా, ఈడ ఇలా కారుతుంది అనమాట. చాలా ఫ్రెష్. 2 డేస్లో ముగ్గిపోతాయంట. ఏ విధమైన మందులు కొట్టకుండా మనం ముగ్గేసుకుని తింటున్నాం. మంచి ఫుడ్. సోమవారం వచ్చాం కదా ఈ మామిడి తోటలో మామిడికాయలు కోయడానికి. మొత్తం చూడండి, మిమ్మల్ని చెబుతున్నాను. ఇంకా కిషోర్, రమేష్, తేజేశ్వరుడు, మేము 4 వచ్చాం అనమాట. మంచి కాయలు తీసుకెళ్తున్నాం. బాయ్. మొత్తం ఎన్ని కోసం అంటే కాయలు మొత్తం 200 కాయల కోసం. 200లో 150 కాయలు పంచదార కంచి, ఒక 50 కాయలు రసాలు తీసుకున్నాం అన్నమాట. చాలా బాగున్నాయి కాయలన్నీ కూడా. పెద్ద బ్యాగ్తో పట్టుకుని వెళ్తున్నాం. చూసారు కదా, మా వెనకాల వస్తుందండి ఆ బండ్లు అయితే ఉన్నాయి. కాయలు మొత్తం ఇంటికి పట్టుకెళ్ళి బాగా ముగ్గేస్తాం అన్నమాట. 2-3 డేస్లో ముగ్గితే తర్వాత తిన్నా. నిజంగా ఇవి ఇలాంటివి మనకి దొరకకుండా చెప్పచ్చు. ఎందుకంటే మనం బయట మందు కొట్టిన తినేస్తాం. ఇదైతే ప్యూర్గా మనమే మొగ్గు పెట్టుకుంటాం అన్నమాట. చాలా బాగుంటాయి.